చికెన్ బిర్యానీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పి చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా ఏమీ ఉండదండి. ఈ చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తిమీర లేకపోయినా, పుదీనా లేకపోయినా, గరం మసాలా లేకపోయినా, అలాగే బిర్యానీ స్పైసెస్ ఇవేమి లేకపోయినా కూడా మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే ఈ చికెన్ బిర్యానీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మనమైతే చికెన్ని క్లీన్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పసుపు అలాగే తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం ఇందులోకి తగినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి కారం అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి మనమైతే కారాన్ని మీ స్పైస్కి తగ్గట్లయితే యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఇందులోకి మనం కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు అయితే మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ధనియాలు జీలకర్ర పొడి అయితే ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక లెమన్ తీసుకొని దాన్నైతే ఆ రసాన్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చికెన్ అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం రైస్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి అయితే మనం ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన దగ్గర బిర్యానీ స్పైసెస్ ఏమీ లేకపోయినా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. నేనైతే చూడండి ఇక్కడ లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు మాత్రమే యాడ్ చేశాను. మీ దగ్గర స్పైసెస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేది ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఒక టమోటా, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ టమోటా అనేది సాఫ్ట్గా అయిపోయేదాకా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి అయితే మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఈ చికెన్ అనేది మనం 2-3 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరిపోతుంది. నేనైతే టోటల్గా ఒక 3 అవర్స్ అయితే ఈ చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఈ చికెన్ ఇందులో వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఈ చికెన్ అనేది కంప్లీట్గా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 80% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా చికెన్ బిర్యానీ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పీసెస్ కూడా ఉడికింది లేదు అనేది టెన్షన్ ఏం అవసరం లేదు, బాగుంటుంది. ఒకసారి మీరైతే ఈ రెసిపీని ట్రై చేసేయండి. నేనైతే ఈ విధంగా ఈ చికెన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 80% అయితే ఈ చికెన్ని ఉడికించేసుకున్నాను. ఎప్పుడైనా మనం టైం లేనప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం చికెన్ని బాయిల్ చేసేసుకోవాలి. ఈ బిర్యానీ ఒకసారి మీరు టేస్ట్ చేయండి, ఎప్పుడు మీరు రెగ్యులర్గా ఇంట్లో ఇదే చేసుకుంటారు. ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి అయితే మనం ఈ మసాలా దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి అయితే మనం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే రైస్కి అనేది ఉప్పు పడుతుంది, రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ వాటర్లోకి అనేది. సో ఈ విధంగా వాటర్ అనేది బాగా కలిపేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇప్పుడు మనమైతే ముందుగా నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేస్తే మనకైతే రైస్ అనేది ఒక 80% బాయిల్ అయ్యేదాకైతే ఈ రెసిపీని మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయితే రైస్ 80% ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడైతే మనం దీన్ని ముందుగా మనం బాయిల్ చేసుకున్నటువంటి చికెన్లో అయితే ఈ రైస్ అనేది వేసేసుకోవాలి. మనం కావాలి అంటే లేయర్స్గా అయినా వేసుకోవచ్చు, నేనైతే జస్ట్ మొత్తం డైరెక్ట్గా యాడ్ చేసేసాను. ఇప్పుడైతే మనం ఆ రైస్ని ఈ చికెన్లో అయితే ఆ రైస్ అనేది చక్కగా నీట్గా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఈ రైస్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఈ రైస్ అనేది మీరు యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 80% ఉడికించి అయితే ఈ రైస్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం ఈ రైస్ని మొత్తాన్ని కూడాను చక్కగా నీట్గా లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి. రైస్ మనం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలి అంటే ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు.
ఇప్పుడైతే మనం రైస్ మొత్తం వేసిన తర్వాత రైస్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా మనమైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులోకి ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి అయితే నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా ఇప్పుడైతే మనం దీని మీద మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ దమ్ చేస్తే అంతే అండి, మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీకు చాలా సింపుల్గా అనిపించింది కదా. ఇంట్లో ఏమి లేనప్పుడు కూడా మనం చాలా ఈజీగా అయితే ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ఈ బిర్యానీని ప్రిపేర్ చేసి మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చో నాకైతే కామెంట్ చేసేయండి. మీకు నచ్చితేనే మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా బిర్యానీ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఎప్పుడు కొత్తిమీర లేకపోయినా పుదీనా లేకపోయినా ఇలాగే చేస్తూ ఉంటాను, ఉంటే వేస్తాను. సో ఒకసారి అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.